अथ प्रथमोऽध्यायः अर्जुन विशालयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुत्सवः मामकाः पांडवाश्चैव किमकुर्वत సంజయ। ధృతరాష్ట్రుడు ఇలా చెప్పాడు, ఓ సంజయ, యుద్ధము చేయడానికై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమును చేరిన నా కుమారులు పాండవులను ఏమి చేశారు? సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం గూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగవ్య రాజా వచనమబ్రవీత్। పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతీం చ మూఢం వ్యూఢం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా। అప్పుడు దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని చూసి గురువైన ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, ఓ సంజయ్, ఓ ఆచార్య, మీ శిష్యుడు ద్రుపదుని పుత్రుడు అయిన దృశ్యాచునిచే వ్యవహారంగా నిలబడిన ఈ మహాసైన్యాన్ని చూడండి। అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుతి యుయుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః దుష్టకేతిస్య కితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుందిభోజస్య శైబస్య నరపుంగవః యుధామన్యుస్య విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయస్య సర్వ ఏవ మహారథః। ఆ సైన్యంలో గొప్ప యోధులైన వీలుకాండులు ఉన్నారు. వారిలో సాత్యకి, ద్రుపద మహారాజు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైభ్యుడు, యుధామన్యుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 కుమారులు ఉన్నారు. వీరంతా మహారథులు. వీరు శౌర్యములో భీమార్జునులతో సమానులు. अस्माकं तु शिष्टाये तानि बोधा विजोत्तम नायक मम सैन्यस्य సంజాతం తాం బ్రవీమి తే। ఓ బ్రాహ్మణవర్య, మన పక్షములో ఉన్న ప్రధాన యోధులను కూడా చూడండి. మీకు తెలియడానికై మన సేనా నాయకులను గురించి తెలుపుతున్నాను. భగవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య సమతింజయః అశ్వత్థామ విక్రమ చ సౌమదత్తి సదైవ చ అన్యే చ బహువ శూరాః మదత్తే త్యక్తజీవితః నానాశాస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధ విశారదః। మీరు భీష్మాచార్యుడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు ఇందులో ముఖ్యులు. ఇంకా చాలా మంది సూర్యులు, వీరులు మన సైన్యంలో ఉన్నారు. వీరంతా యుద్ధ విశారదులు, అనేక శస్త్రాలను ధరించిన వారు. వీరు నా కోసం తమ ప్రాణాలను ధారపోయడానికి సిద్ధమై యుద్ధ సన్నిధులై ఉన్నారు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషం బలం భీమాభిరక్షితం అయినేషు చ సర్వేషు యదా భాగమవస్థితః భీష్మవేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి। తాతగారైన భీష్మునిచే సురక్షితంగా అపరిమితంగా ఉన్న మన సైన్యము అజేయమైనది. భీముడు రక్షిస్తూ పరిమితంగా ఉన్న ఈ పాండవ సైన్యాన్ని జయించడం సులభము. కావున మీరంతా మీ మీ స్థానాలలో నిలబడి అన్ని వైపుల నుండి నిశ్చయంగా భీష్ముని రక్షిస్తూ ఉండండి। హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం నినోదశ్చైవ శంఖం దౌర్ధ్వం ప్రతాపవాన్ తతః శంఖస్య భైర్యస్య వనవానక గోముఖ సహసైవభ్యహన్యంత సశబ్ద సుమిలోభవత్। కురువృద్ధుడు ప్రతాపశాలి అయిన భీముడు దుర్యోధనుని ఆ మాటలు విని అతన్ని సంతోషపరచడానికై గట్టిగా సింహనాదం చేసి తమ శంఖాలను పూరించారు. వెంటనే శంఖాలు, నగరాలు, తప్పెట్లు, మృదంగాలు, గోముఖము అనే వాద్యాలు ఒక్కసారిగా మ్రోగాయి. ఆ వాద్య ధ్వనులతో దిక్కులు పికటిల్లాయి. ఆ వాద్య ధ్వనులు చాలా భయంకరంగా ఉన్నాయి. సూర్యప్రకాష్ స్కూల్లో పిల్లలకి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక భావనను పెంపొందించుట కొరకు భగవద్గీత పఠన నేర్పించబడుతుంది.